It was at this moment that he knew. He fucked up. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ చందు. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో వచ్చేసి ఎక్కడో మిడిల్ ఆఫ్ ది రోడ్లో స్టార్ట్ చేస్తున్నా. ఏంటంటే ఆఫీస్కి వెళ్తున్నా అనమాట. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేశాను 6 months నుంచి. సో ఆఫీస్కి వెళ్ళాలనిపించింది. ఇంకా ఏం చేస్తాం, నీట్గా రెడీ అయిపోయి ఈరోజు వీక్ ఆఫ్. సో ఇవాళ వెళ్ళిపోయి నైట్ రెస్ట్ తీసుకుని రేపు నుంచి ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు అనమాట. ఆఫీస్కి అయితే స్టార్ట్ అయ్యాను. ప్రజెంట్ అయితే ఒంగోలు దాటేసి ఒక 10 kilometers అయితే వచ్చాను. త్రోగొండ దగ్గర ఆగి కొంచెం హెల్మెట్ అది సరి చేసేసుకొని ఆఫీస్కి స్టార్ట్ అయిపోదామని చెప్పేసి స్టార్ట్ అయిపోయాను. ఇప్పుడు టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 2:30 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అయిపోయి మనం హైదరాబాద్ వెళ్ళిపోయేసరికి ఆల్మోస్ట్ 10:30 అయిపోతుంది అనమాట. మధ్యలో మనం బ్రేక్ తీసుకుంటే 11 అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్ ఒంగోలు నుంచి హైదరాబాద్కి వెళ్ళిపోతాం బండి మీద. బండి చూడండి ఎట్లుందో. ఇదన్నమాట బండి పరిస్థితి. ఫుల్ లోడ్ అయిపోయింది. డాడీ ఏమో దీంట్లో చాక్లెట్స్ అవి పెట్టారు బండిలో. ఎప్పుడన్నా మధ్యలో కొంచెం అనీజీగా అనిపించినా ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే చాక్లెట్స్ తినమని చెప్పారు. మొత్తం రెడీ అయిపోయాము. నీట్గా ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం చేసేసి యాక్చువల్లీ మార్నింగ్ 9కే స్టార్ట్ అవుదాం అనుకున్నా. ఇంట్లో చిన్న పని పడటం వల్ల ఇంకా లంచ్ కూడా చేయకుండా ఆల్మోస్ట్ 12 అయిపోయింది మనకి పని అయిపోయేసరికి. బ్రేక్ఫాస్ట్ అప్పుడు చేసేసి ఇంకా అప్పుడు స్టార్ట్ అయిపోయాం అనమాట. టైం వచ్చేసి 2:30 అవుతుంది. ఇప్పుడు మనం స్టార్ట్ అయితే నాకు తెలిసి 7-8 hours పడుతుంది బండి మీద. అంటే మరీ స్పీడ్గా వెళ్ళాం, మరీ స్లోగా వెళ్ళాం. నార్మల్ మోడరేట్ స్పీడ్తో అలా ఈజీగా క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ బట్టు పెయిన్ వస్తుంది. ఇప్పుడు సీట్ హార్డ్ సీట్ అనమాట నా బండిది. బండి వచ్చేసి అపాచీ RTR 160 స్టాండర్డ్ వేరియంట్. ఇది వచ్చేసి 2015లో బండి. నా కాలేజ్ డేస్ మొత్తం దీంతోనే సరిపోయింది. తర్వాత ట్రిప్పులు వేసినా దీని మీద వెళ్ళాను. అప్పుడు ఏం బ్లాగ్ చేయలేదు. మనకేంటంటే మనం బేసిక్గా ఇంట్రోవర్ట్ అనమాట. మనుషులుంటే మనం మాట్లాడడం. మనం వీడియో తీయడానికి ఇప్పటికి కూడా ఆల్మోస్ట్ 2 years పట్టింది నేను ఒక వ్లాగ్ని చేయగలననే కాన్ఫిడెన్స్ తెచ్చుకోవడానికి. ఇప్పుడు మాట్లాడగలుగుతున్నా అంటే చుట్టూ ఎవరు లేరు కాబట్టి. ఇంటి దగ్గర కూడా స్టార్ట్ చేయలేదు నేను వ్లాగ్. ఇంటి దగ్గర స్టార్ట్ చేద్దాం అనుకున్న ప్లాన్ ప్రకారం. ఇంకా మమ్మీ డాడీ అక్క అందరూ ఉన్నారు. ఇంకా మన వల్ల కాదులే వీళ్ళ ముందు మాట్లాడటం అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయి రీఫ్యూయల్ చేయించుకొని ఒక 10 kilometers ముందుకు వచ్చి ఎవరు లేని దగ్గర ఒక బస్ స్టాండ్ దగ్గర ఆగి ఇక్కడ ఒక అనౌన్స్ ప్లేస్లో స్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడైతే మనం ట్యూస్డే నుంచి ఆఫీస్కి వెళ్ళాలి. ఈరోజు మండే అనమాట. ఇప్పుడు జర్నీ చేసి నైట్ ఏదైనా పీజీ చూసుకొని పీజీకి వెళ్ళిపోయి పీజీలో లగేజ్ అంతా పెట్టేసుకొని నైట్ పడుకొని ఎర్లీ మార్నింగ్ 4:30 shift 3:30కే లేచి మళ్ళీ ఫ్రెష్ అయిపోయి ఆఫీస్కి వెళ్ళాలి. ఇప్పుడైతే హైదరాబాద్కి స్టార్ట్ అయ్యాను. లంచ్ కూడా ఏం చేయలేదు. జస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేసి 3 చపాతీలు తినే స్టార్ట్ అయిపోయా. చూద్దాం జర్నీ ఎలా ఉంటుందో. మధ్య మధ్యలో అన్నీ చూపిస్తూ ఉంటారు. చిన్న థాట్ వచ్చింది బ్రెయిన్లో. ఏంటంటే ఐడి కార్డు పెట్టుకున్నామని ఒక చిన్న డౌట్ వచ్చింది. అందుకని ఆగి ఐడి కార్డు ఉందా లేదని చెక్ చేసుకొని ఇంకా ఆగాం కాబట్టి కొంచెం అన్నది నేనే మోటివేట్ చేసుకొని అరే చెయ్యి ఏం కావాలి చెయ్యొచ్చు వ్లాగ్స్ అని చెప్పేసి ఇంకా వ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట. ఏముంది ఇంకా మొత్తం అంతా రెడీగా ఉన్నాం కాబట్టి ఇంకా స్టార్ట్ అయితే జర్నీ స్టార్ట్ చేశాను.
It was at this moment that he knew. He fucked up. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम। ఫైనల్లీ ఆఫ్టర్ 3 hours అనమాట ఇక్కడ ది హ్యాంగ్అవుట్ విలేజ్ అనేసి మనకి మిర్యాలగూడ దాటాక టోల్ ప్లాజా వస్తుంది. టోల్ ప్లాజా దాటాక ఫస్ట్ ప్లేస్ అనమాట ది హ్యాంగ్అవుట్ విలేజ్. ఇక్కడ ఆగేసి ఇంకా రిఫ్రెష్మెంట్ కోసం అని చెప్పేసి ఒక మ్యాంగో మిల్క్ షేక్, ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాను. బాటిల్ నేను పెట్టుకున్నాను, అవన్నీ దారిలో వచ్చేటప్పుడు తాగేసాను. వాటర్ అన్నీ అయిపోయాయి. ఇంకా కొంచెం చిల్డ్ తాగాలనిపించింది ఇంత జర్నీకి. ఇంకొక వాటర్ బాటిల్ తీసుకున్నా, చిల్డ్ బాటిల్ ఒకటి తీసుకొని ఇదిగోండి బిల్లు నేను పెడతాను. ఒక వాటర్ బాటిల్, ఒక మిల్క్ షేక్ తీసుకున్నాం. వాటర్ బాటిల్ 20 అయితే మ్యాంగో మిల్క్ షేక్ 120 ఇచ్చారు. చూద్దాం ఎలా ఉంటుందో. ప్యూర్ మ్యాంగో ఇస్తాడు, ఫ్లేవర్స్ యాడ్ చేసి ఇస్తాడు. అయితే 3 hours బ్రేక్ లేకుండా కొట్టేసాము. తెలంగాణ ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అయిపోయి కూడా చాలా దూరం వచ్చేసాము. మోస్ట్లీ ఇక్కడ నుంచి ఒక 130, 140 కాదు, ఇంకా ఎక్కువే ఉండొచ్చు. లైక్ 360 కదా, 200 ఈజీ క్రాస్ చేసి ఉంటాము. మేబీ ఒక 150, 140 అట్లా ఉంటుంది ఇక్కడ నుంచి హైదరాబాదు. నెక్స్ట్ 4 hours వెళ్ళిపోవాలి. ఇక్కడ దాకంటే వచ్చేసాం, కానీ ఇక్కడ నుంచి ట్రాఫిక్ పెరుగుతుంది. కాలేజ్ అయిపోయే టైం అవుతుంది. ఈవినింగ్ 5:15 అయింది. అందరూ బయలుదేరుతూ ఉంటారు కాలేజెస్ నుంచి, ఆఫీసుల నుంచి అంతా. నేను హైదరాబాద్ ఎంటర్ అయిపోయేసరికి మేబీ 9:30 అయిపోతుంది. సో అప్పటికి రోడ్లు ఖాళీగా ఉంటాయి కాబట్టి వన్స్ MGBS అవి దాటేసాక మనకి ఈజీగా వెళ్ళిపోవచ్చు అక్కడ నుంచి. చూద్దాం. ఇప్పుడు మిల్క్ షేక్ తాగేసి కొంచెం రిఫ్రెష్ అయిపోయి కొంచెం అటు ఇటు కాసేపు ఒక 5 minutes వాక్ చేసేసి బట్టు దగ్గర ఉన్న పెయిన్ అంతా పోతుంది. ఆ పెయిన్ పోయాక మళ్ళీ స్టార్ట్ అవుదాం. మనం బైక్ మీద అలాగో వారాలు వెళ్ళలేం కాబట్టి ఇంకా చచ్చినట్టు సిటీలో నుంచే వెళ్ళాలి. సిటీలో నుంచి అంటే మనం ఎట్లా వెళ్తాం మోస్ట్లీ. నేనైతే ఎల్బీ నగర్, లక్డీ కపూల్ దాకా వెళ్ళిపోయి లక్డీ కపూల్ నుంచి ఇటు మెహదీపట్నం సైడ్ వెళ్దాం అనుకున్నా. అట్లా వెళ్తాను, లేదా ఎల్బీ ప్రసాద్ ఐ హాస్పిటల్ అటు సైడ్ కానీ చూద్దాం. అప్పుడు అక్కడికి వెళ్ళాక ట్రాఫిక్ని ముండి బట్టి ఎట్లా వెళ్ళాలో చూడాలి. మేబీ మోస్ట్లీ మెహదీపట్నం సైడ్ అయితే వెళ్ళను, ఎందుకంటే అప్పటికి నమాజ్ అయిపోయి ప్రేయర్స్ అయిపోయి అందరూ ఫుడ్కి వస్తారు కదా, ఇఫ్తార్ విందుక. తప్పైతే సబ్జెక్ట్ కరెక్షన్, ఇఫ్తార్ అనుకుంటున్నా. ఇఫ్తార్ అయితే వచ్చి తినేసి మొత్తం ఫుల్ రష్ ఉంటుంది అటు సైడ్. హలీమ్స్ అవన్నీ ఉంటాయి, ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి, ఫుడ్ స్టాల్స్ ఎక్కువ పెడతారు. హలీమ్వి చాలా ఉంటాయి. కెఫే 555 కానీ, పిస్తా హౌస్ కానీ, ఇట్లా చాలా ఉన్నాయి. షాగోస్ వాళ్ళు కానీ అందరూ పెడతారు. సో అటు సైడ్ వెళ్తే ట్రాఫిక్లో ఇరుక్కుపోతాం ఈ లగేజ్తో. మేబీ ఈ సిటీలో నుంచే వెళ్ళొచ్చు. పంజాగుట్ సైడ్ నుంచి అన్నా వెళ్ళిపోతాం. పంజాగుట్ట అక్కడ నుంచి డైరెక్ట్ కేబీఆర్ పార్క్ జూబ్లీ చెక్ పోస్ట్ మాదాపూర్ హైటెక్ సిటీ, సైబర్ టవర్స్ నుంచి రాయదుర్గ్ మెట్రో కానీ, లేదా స్ట్రైట్ కొండాపూర్ సైడ్ వెళ్ళిపోయి ఆ మధ్యలో మనకి లెఫ్ట్ వస్తుంది, ఒక ఆర్చ్ వస్తుంది. మన మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళ ఆఫీస్ ఉంది కదా, ఆఫీస్ నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట డైరెక్ట్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతే మోస్ట్లీ టార్గెట్ 4 hours. వెళ్తాం లేదో చూడాలి. అక్కడికి వెళ్ళేసి తినేస్తాయి ఈసారి. మిల్క్ షేక్ అయితే వచ్చేసింది, మ్యాంగో మిల్క్ షేక్. ఇది తాగేసి కొంచెం రిఫ్రెష్ అయిపోయి కాసేపు ఒక 5 to 10 minutes అట్లా కూర్చొని కొంచెం వాక్ చేసేసి స్టార్ట్ అయిపోతుంది. మన బైక్ అయితే ఇక్కడ ఉంది, పక్కనే పెట్టుకుని కూర్చున్నాను. ఏదైనా పోతుందని ఏం కాదు, జస్ట్ మిల్క్ షేక్ అయితే కంప్లీట్ చేసేసాను. ఇంకొంచెం ఉంది, బట్ బాగా ఫుల్గా ఉంది. ఫ్లేవర్స్ యాడ్ చేసినట్టే ఉంది. ఒరిజినల్ మ్యాంగో అయితే ఏం కాదు. మ్యాంగో జ్యూస్ చెప్పినా ఇలానే ఉండేదేమో. ఇంకా మనకి వీడియో చేసేయడానికి ఫ్రీగా ఉంటుంది అనమాట. ప్రజెంట్ అయితే ఇక్కడ ది హ్యాంగ్అవుట్ విలేజ్ అనే దాంట్లోనే ఉన్నాను. ఇంకా ఒక 25 minutes బ్రేక్ తీసుకున్నా. అందరూ వెళ్ళిపోయారు. ఫ్రీగా ఉంది వీడియో బ్లాగ్ చేసుకోవడానికి. ఇప్పుడు దాకా వాళ్ళు ఉండేసరికి వీడియో రికార్డ్ చేసి కూడా కొంచెం డిస్టర్బ్గా అనిపించింది అనమాట. సో ఇక్కడ నుంచి ఇంకా హైదరాబాద్కి కరెక్ట్గా 139 kilometers ఉంది నేను వెళ్ళే ప్లేస్కి. ఓకే, సో మనం ఇక్కడ స్టార్ట్ అయ్యామంటే నెక్స్ట్ నార్కెట్పల్లి వెళ్తాం. అది వచ్చేసి ఇక్కడ నుంచి ఒక 45 to 50 kilometers ఉంటుంది. అది జంక్షన్ అనమాట. మనం అక్కడ లెఫ్ట్ తిరగాలి. ఇంకా అక్కడ ఆగేసి ఎదురొచ్చే ట్రావెల్స్ ఉంటాయి. హైవే ప్రాబ్లం ఉండదు. వాళ్ళు వేరే లేన్లో వెళ్తారు, మనం వేరే లేన్లో వెళ్తాం. కానీ ఎదురు లైట్లు పడుతూ ఉంటాయి కదా, లైట్ అంతా డల్ అయిపోతుంది కాబట్టి, నైట్ అయిపోతుంది కాబట్టి
కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, ఎక్కువ స్పీడ్ మెయింటైన్ చేయలేము. ఇంకోటి ఏంటంటే ఈ మొబైల్లో వీడియో రికార్డ్ చేస్తుంటే మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఎందుకో తెలియదు కానీ వీడియో పాజ్ అవుతుంది. అట్లా ఆడియో అయితే రికార్డ్ అవుతుంది కానీ వీడియో మాత్రం పాజ్ అవుతుంది. ఎందుకంటే మీరు ఒకసారి కామెంట్ చేయండి, లేదా ఏదైనా సెట్టింగ్స్ ఏమైనా చేంజ్ చేయాలి అనుకుంటే నాకు చెప్పండి, కామెంట్లో చెప్పండి, నేను చేంజ్ చేసి ట్రై చేస్తాను. నేనైతే ఇంకా హెల్మెట్ అన్ని బాలక్లవా హెల్మెట్ బడ్స్ అన్ని పెట్టుకొని ఇంకా స్టార్ట్ అయిపోయి నార్కెట్పల్లి వెళ్ళి నార్కెట్పల్లిలో ఆగుతాను అనమాట. కట్ చేస్తే రూమ్లో ఉన్నాం అనమాట. ఫైనల్లీ హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయాం. వచ్చేసి మనకి తెలిసిన వాళ్ళదే హాస్టల్ కూడా మాట్లాడేసాను రూము. ఇది వచ్చేసి 4 షేర్ అనమాట. యాక్చువల్లీ 3 షేర్ అనుకున్నా, బట్ 3 షేర్ పెంట్ హౌస్ పైన ఖాళీ ఉందంట. పెంట్ హౌస్ దాకా ఎందుకులే ఈ ఎండలకి తెచ్చిపోతా అని చెప్పేసి 4 షేర్ తీసుకున్నా. ఫస్ట్ ఫ్లోర్లో జర్నీ మాత్రం అంత కష్టంగా లేదు, అంత ఈజీగా లేదు. మనకు అలవాటే కాబట్టి ఈజీగా వచ్చేసాం అనమాట. బండి కింద పార్క్ చేసేసి లగేజ్ తీసుకుని పైకి వచ్చేసాం. 4 షేర్ వచ్చేసి 7,000 తీసుకున్నారు. అది మంచి ప్రైస్, తక్కువ ప్రైస్, ఎక్కువ ప్రైస్ మీరు కామెంట్ చేయండి. ప్రజెంట్ అయితే 1 మంత్కి తీసుకున్నా, ఇంకా వాళ్ళకేం చెప్పలా. జస్ట్ అడ్వాన్స్ కట్టేసి లగేజ్ అంతా పైన పెట్టుకొని కూర్చున్నా. సో చూడాలి రేపు ఎల్లుండి ఆఫీస్కి వెళ్ళి ఎలా ఉంటుంది ఏంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్నీ చూసి అప్డేట్ చేస్తాను. Until then, take care. Bye bye.